తిరుపతి తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సత్యనారాయణమూర్తి ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక చర్చనీయాంశంగా మారింది. అది తూతూ మంత్రంగానే ఉన్నట్లు రాజకీయ ఆధ్యాత్మిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కమిషనే కాదు, గతంలో చంద్రబాబు సీఎంగా వేసిన పలు కమిషన్లు కూడా చంద్రబాబు ఆశించినట్లుగా నివేదికలు ఇచ్చాయనే ఆరోపణలున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని కూడా స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకుంటున్న చంద్రబాబు సర్కార్ తీరుపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. తిరుపతిలో కొద్ది నెలల క్రితం జరిగిన తొక్కిసలాట్లో 6 మరణించిన ఘటనకు సంబంధించి న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక తూతూ మంత్రంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసే కమిషన్లలో ఎక్కువ భాగం ఇదే తరహాలో ఉంటాయన్న భావన ఉంది. కమిషన్ల నియామకం తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా సాక్ష్యాలు ఇప్పించేలా జాగ్రత్త పడతారో లేక మరో కారణమో తెలియదు కానీ గజం మిథ్య పలాయనం మిథ్య అన్న చందంగానే నివేదికలు వస్తుంటాయి. తిరుమలకు వైకుంఠ ఏకాదశి దర్శనం నిమిత్తం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం పుణ్యమని భక్తులు భావిస్తుండడమే ఈ రద్దీకి కారణం. గతంలో టీటీడీ బోర్డులనండి, ప్రధాన అధికారులనండి ఏ జాగ్రత్తలు తీసుకునేవారో కానీ ఎప్పుడు ఈ తరహా తొక్కిసలాట్లు జరిగిన దాఖలాలు కనిపించవు. టీటీడీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమల తరచుగా వివాదాల్లోకి వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అలాంటి వివాదాలకు కారణభూతుడవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఉదాహరణకు స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలుస్తోందని దారుణమైన ఆరోపణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు. దానికి కొనసాగింపుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్తీ అయిన నేతితో తయారు చేసిన లడ్డూలనే అయోధ్యకు కూడా పంపించారని అనడం తీవ్ర సంచలనమైంది. చిత్రం ఏమిటంటే ఈ నెయ్యి సరఫరా అయింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే. అయినా ఆ నెపాన్ని గత వైసీపీ ప్రభుత్వంపైనే నెట్టేసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి అన్ని యత్నాలు చేశారు. మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఆ కమిటీని ప్రభావితం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు, అది వేరే సంగతి. అయితే జంతు కొవ్వు కలిసిందన్న పిచ్చి ఆరోపణలకు ఆధారాలు కనిపించకపోవడంతో కూటమి నేతలు ఆ ఊసే ఎత్తడం మానేశారు, కల్తీ నెయ్యి అనడం ఆరంభించారు. తెలుగుదేశం మీడియా కూడా అలాగే స్వరం మార్చింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొన్నిసార్లు టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యి తగిన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే వెనక్కి పంపుతారు. ఈసారి కూడా అలాగే జరిగింది. అయినా దీన్ని వివాదంగా మార్చి తమ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలేశుడిని వాడుకునే యత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. తదుపరి తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగింది. దానిపై ముఖ్యమంత్రి స్వయంగా తిరుపతి వెళ్ళి టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావును, ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడును బహిరంగంగానే మందలించినట్టు వార్తలు వచ్చాయి. అవి కూడా టీడీపీ మీడియాలోనే ప్రముఖంగా వచ్చాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బోర్డు చైర్మన్, ఈవోలు ఈ ఘటనకు బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తొలుత ఒప్పుకొని చైర్మన్ ఆ తర్వాత క్షమాపణ తెలిపారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సత్యనారాయణమూర్తి కమిషన్ మాత్రం వీరెవరిని తప్పు పట్టకపోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. సాధారణంగా ముఖ్యమైన సందర్భాల్లో సీఎం, దేవాదాయ శాఖ మంత్రి, టీటీడీ ట్రస్ట్ బోర్డు సమీక్షలు చేసి నిర్ణయాలు చేస్తుంటారు, అన్ని భద్రతా చర్యలు చేపడుతుంటారు. వైకుంఠ ద్వార దర్శనం కూడా భక్తుల పరంగా చూస్తే ముఖ్యమైనదే. ఆ దైవ దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలిసినా ప్రభుత్వ పరంగా సీఎం లేదా మంత్రి సీరియస్గా తీసుకోలేదా? బోర్డు చూసుకుంటుందని అనుకున్నారా? అదే టైంలో బోర్డు తిరుపతిలో టోకెన్ల పంపిణీకి నిర్ణయం తీసుకుని తగు ఏర్పాట్లు చేయడంలో విఫలమైందా అన్న అభిప్రాయం ఏర్పడింది. జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్లు కూడా తిరుపతిలో పర్యవేక్షణ సరిగా చేయలేకపోయారని అప్పట్లో ప్రభుత్వం భావించింది. తొక్కిసలాట ఘటనపై 2 టీటీడీ అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఎస్పీని, ఆలయ జేఈఓలను బదిలీ చేశారు. కానీ అనతి కాలంలోనే ఎస్పీకి పోస్టింగ్ ఇచ్చేశారు. న్యాయ విచారణ సంఘం తనకిచ్చిన సాక్ష్యాధారాల ప్రకారం కేవలం డైరీ ఫామ్ అధికారి హరినాథ్ రెడ్డి, క్రైమ్ డీఎస్పీ రమణకుమార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారసు చేయగా దాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఎస్పీతో సహా వివిధ శాఖల అధికారులకు టీటీడీఓ ఈ బాధ్యతలు అప్పగించినా వారెవ్వరి జోలికి వెళ్లకుండా 2 అధికారులపైనే క్రిమినల్ చర్య తీసుకోవడం ఏమిటని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నివేదికను వైసీపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారు ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితులు కాబట్టి వారిని కాపాడేందుకు నివేదికను నీరుగార్చారని భూమన ఆరోపించారు. ఈ ఘటనలో వాస్తవాలు బయటపడడానికి, నిజమైన బాధ్యులెవరో తేల్చడానికి
సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధపడదు. ఈ తొక్కిసలాట ఘటనలో ఎవరు తప్పు ఎంత అన్నది తేల్చాలని చిత్తశుద్ధితో ప్రభుత్వం భావించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని సంస్థతో దర్యాప్తు చేయించి ఉండేది. ఇలాంటి వాటిలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారని చెబుతారు. తొలుత ఏదో పెద్ద చర్య తీసుకోబోతున్నట్లు హడావుడి చేస్తారు. తదుపరి అందులో ప్రభుత్వానికి లేదా తనకు ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నాయని అనుకుంటే మాత్రం దాని తీవ్రతను తగ్గిస్తారు. వీలైతే తన రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయిస్తారు. గత టర్మ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో గోదావరి పుష్కరాలు నిర్వహించినప్పుడు జరిగిన పెద్ద తొక్కిసలాటలో 29 మంది భక్తులు మరణించారు. దానికి చంద్రబాబు కుటుంబ సభ్యులు సాధారణ భక్తులకు కేటాయించిన స్నానఘట్టంలో స్నానం ఆచరించడం, దానికి డాక్యుమెంటరీగా తీయడానికి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుని నియోగించడం, ఆయన ఆ పనిలో ఉన్నప్పుడు భక్తులను గేట్ల వద్ద నిలువరించడం, తదుపరి ఒక్కసారిగా వాటిని తెరవడంతో తొక్కిసలాట దుర్ఘటన చోటు చేసుకోవడం జరిగిపోయింది. తదుపరి టీడీపీ సర్కారు వేసిన కమిషన్ అందులో సీఎం నుంచి ముఖ్యమైన అధికారులు ఎవరిని పెద్దగా తప్పుపట్టలేదు. చివరికి భక్తులు అధికంగా రావడం, మీడియా విపరీత ప్రచార కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్లు తేల్చి సరిపెట్టేసింది. అంత పెద్ద ఘటనలో ఒక్కరిపై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. 29 మంది మరణించిన గోదావరి పుష్కరాల దుర్ఘటనలో కానీ, 6 మరణించిన తిరుపతి తొక్కిసలాట ఘటనలో కానీ కీలకమైన వ్యక్తులు ఎవరిపై కేసులు రాలేదు. అదే చంద్రబాబు సర్కార్ స్పెషాలిటీ అనుకోవాలి.